హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో గైస్, ఈరోజు మనం వచ్చేసి ఇంకో కొత్త హౌస్తో వచ్చామండి. ఇది వచ్చేసి 2 BHK. సో ఇది వచ్చేసి మన కర్నూలులో రీసెంట్గా మనకు దగ్గరలో ఎంకాయపల్లె ఉంది. అండ్ రీసెంట్గా మనకు నేషనల్ హైవే రోడ్ కూడా ఉంది. సో దాని దగ్గరలో మనకు వచ్చేసి ఈ హౌస్ అయితే ఇప్పుడు సేల్కి ఉందండి. సో ఈ హౌస్ ఎలా ఉంది, ఏంటి, ఇది ఎంత ఫీట్స్, దీంట్లో ఏ స్పెషాలిటీస్ ఉంది, మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా ఇది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాము. సో ఇక లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మన ఛానల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మనం గాన ఇంట్లో చూసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఉంటుందండి. మోటార్ చూడండి, మోటార్ ఇక్కడ అవైలబుల్ ఉంది మనకు. ఇది మోటార్ వచ్చేసి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి మనకు సంపు ఉంది. చూసుకోండి, సంపులో వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది చాలా బాగుంది, ఫెసిలిటీస్. సో మనకు వచ్చేసి ప్రజెంట్ మున్సిపాలిటీ వాటర్ అయితే ఇంకా అవైలబుల్ లేదు. బట్ మనకు బోర్ అయితే ఉంది కాబట్టి వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మనం ఇంట్లోకి వెళ్దాం. ఓకే, సో గైస్, మనం వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. అండ్ ఇది వచ్చేసి డోరు నెంబర్ 1 టేక్తో చేశారు. సో మంచి డిజైనింగ్తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ మొత్తం ఇల్లు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి పియూపీ అండి. సో పైన పియూపీ మాత్రం చాలా బాగుంది, నీట్ అండ్ కండిషన్లో ఉంది. అండ్ మంచి పెయింటింగ్ కూడా వీళ్ళు క్వాలిటీగా యూజ్ చేశారు, ఎందుకంటే మంచి ఫినిషింగ్తో చాలా బాగుంది. ఇది వచ్చేసి మెయిన్ మనకు హాల్లో చూసుకుంటే ఇక్కడ టీవీ కోసం పెట్టారు. సో ఇది టీవీ సెట్ చూసుకోండి. అండ్ ఇక్కడ టీవీ సెట్లో కూడా చిన్న చిన్న మనకు షోకేస్ అయితే పెట్టారు. సో దీనికి గ్లాస్ ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో చూసుకోవచ్చు, చాలా స్టైలిష్గా ఉంది. సో మోడర్న్గా ఇల్లు అయితే కబోర్డ్స్తో చాలా బాగుంది. సో ఇది మనకి మెయిన్ హాల్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ మనం ముందుకు వచ్చేస్తే నాకు మెయిన్ నచ్చింది ఇంట్లో వచ్చేసి కిచెన్ అండి. సో చూసుకోవచ్చు, మంచిగా కిచెన్ లైటింగ్ మాత్రం సూపర్ ఉంది. సో నైట్ టైం అయితే చాలా బాగుంటుంది, డే టైం కూడా చాలా బాగుంటుంది. సో కిచెన్లో వచ్చేసి మనకు ఆల్రెడీ చూడండి కలర్ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు వీళ్ళైతే. సో వైట్ అండ్ పర్పుల్ కలర్ మిక్సింగ్లో కబోర్డ్స్ పెట్టారండి మనకు. మనం ఏదైనా సామాన్లు పెట్టుకోవాలంటే, లేకపోతే ఏదైనా వంటకు సంబంధించిన వస్తువులు పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. సో కిచెన్లో మనకు వచ్చేసి ఇక్కడ వాటర్ కూడా ఉంది అవైలబుల్గా. సో వాటర్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్ వచ్చేసి డిష్ వాషర్కి కానీ లేకపోతే ఏదైనా ఐటమ్స్కి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడే ఇంకొక స్విచ్ ఉందండి. ఈ స్విచ్ అయితే మనం ఇక్కడ నార్మల్గా ఫ్రిడ్జ్, మీకు ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా యూజ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఉంది ఒక స్విచ్ బోర్డు. చూసుకోండి, ఇదంతా కిచెన్ లైటింగ్ ఉందా లేదా. సో కిచెన్లో వచ్చేసి టైల్స్ కూడా ఇచ్చారండి. సో మెయిన్ మనకు టైల్స్ ఇచ్చారు, ఎందుకంటే కుకింగ్ చేసేటప్పుడు ఆయిల్ అనేది మీద పడేసి మొత్తం వాల్స్ అంతా మనకు గలీజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మంచిగా టైల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ వెంటిలేషన్ బాగుందండి ఇక్కడ మెయిన్ కిచెన్కు. చూసుకోవచ్చు, ఇక్కడ వెంటిలేషన్ అయితే బాగుంది. సో కిచెన్ వచ్చేసి సెటప్ కిచెన్ స్టవ్ పెట్టుకున్న తర్వాత మనకు ఆ స్మెల్ కానీ స్మోక్ కానీ అవన్నీ బయటికి రాకుండా ఇలా వెళ్ళిపోతాయి. సో మనం ఇంట్లోకి అసలు స్మోక్ అనేది కానీ లేకపోతే ఆ స్మెల్ అనేది కానీ లోపలికి రాదు, టోటల్ బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి కిచెన్లో మెయిన్ ఇంకోటి అండి, ఈ కలర్ చాలా బాగున్నాయి లైటింగ్స్. చిన్న చిన్న షోకేస్ ఐటమ్ పెట్టుకుని చాలా బాగుంటుంది. అండ్ ఇదే కిచెన్లో మనకు నార్మల్గా ఇక్కడే హ్యాండ్ వాష్ కూడా ఇచ్చేసారు. సో హ్యాండ్ వాష్ ఒకటే కాదండి, నార్మల్గా ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడే వాష్ చేసుకోవచ్చు. సో మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క చోట వాటర్ అయితే ఫ్లూయెంట్గా వస్తుంది అనమాట, ఎక్కడ కూడా మీకైతే ఏ డిస్టర్బెన్స్ లేదు. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే ఇది వచ్చేసి పూజ గది. ఇదే పూజ గదికి సంబంధించి ఇక్కడ ఒక కబోర్డ్ ఉందండి. సో ఈ కబోర్డ్ వచ్చేసి మనకు పూజ గదికి సంబంధించిన ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి అయితే బాగుంది. సో చిన్నగా మంచిగా వెంటిలేషన్ ఉండడానికి కూడా ఒక కిటికీ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. సో ఓపెన్ చేస్తే బాగోదు, మస్కిటోస్ వస్తాయి. సో ఇదండి పూజ గది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ర్యాక్స్ ఉన్నాయి. సో దేవునికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు కానీ ఏమైనా మనం స్టాచ్యూస్ కానీ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న బొమ్మలు లాంటివి. సో పూజ గదికి వచ్చేసి ఇక్కడ మనకు లైటింగ్ కోసం ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చారు. ఇది ఒక స్విచ్ బోర్డ్ ఉంది. అండ్ ఇక్కడ బల్బ్ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ కూడా ఉంది. చిన్నగా మంచిగా ఉందండి ఇదైతే పూజ గది. ఇంకొంచెం మనం బయటకు వస్తే ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్ కాకుండా పక్కనే ఇంకొక ఎంట్రన్స్ ఉంది. చూడండి, ఇది ఒక ఎంట్రన్స్ ఉంది. అండ్ మంచి ఫినిషింగ్ డోర్స్ పెట్టారు. అండ్ దీనికి కూడా వీళ్ళైతే సపరేట్గా టోటల్ మొత్తం కవరింగ్ చేశారండి. నెంబర్ 1 టేక్తో వీళ్ళైతే చేయించారు, చాలా బాగుంది. అండ్ నీట్ ఫినిషింగ్ కూడా ఉంది. దీని పక్కనే మనం చూసుకుంటే మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది. సో చూసుకోవచ్చు,
ఒక పవర్ సప్లై ఉంది. వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది అండ్ ఇంకొక ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంది. ఇది నార్త్ ఫేస్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకు ఈస్ట్ ఫేస్లో మెయిన్ డోర్, నార్త్ ఫేస్లో ఇంకొక ఎంట్రీ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వెంటిలేషన్ కోసం మనకు సపరేట్గా వీళ్ళు ఇక్కడ గ్రిల్స్లో పెట్టేస్తారండి. చూసుకోవచ్చు కిటికీలు. సో వీళ్ళు మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. గ్లాసెస్ ఫినిషింగ్ కానీ వీటి పెయింటింగ్ కానీ అన్నీ కూడా అండి చాలా బాగున్నాయి. సో చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది. నీట్ మెయింటెనెన్స్ అయితే చేశారు వీళ్ళు అండ్ మంచి క్వాలిటీ యూస్ చేశారు. సో చూసుకోవచ్చు మనకి ఎటువంటి మస్కిటోస్ కానీ ఏదైనా పావురాలు కానీ ఏది రాదు బర్డ్స్ కూడా. అండ్ ఇంకోటి మనం మెయిన్ డోర్కి చూసుకుంటే పైన గ్లాసెస్ కూడా ఫిట్ చేశారండి. సో మెయిన్ డోర్స్ ఏదో వాళ్ళు పెట్టేసి వదిలేయలేదు. సో ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో మనకు ఎటువంటి పక్షులు కానీ పిల్లులు కానీ వస్తాయని భయం లేదు. మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనం మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్ళాం ఇక. అండ్ ఇక్కడ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ హాల్లో వచ్చేసి ఇంకో ప్లస్ పాయింట్, ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి చూడండి. చూడండి హాల్లో కూడా వీళ్ళు కబోర్డ్స్ పెట్టారు. సో చాలా బాగున్నాయి మొత్తం అన్ని, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదే హాల్లో వెంటిలేషన్ కోసం ఇంకొక సైడ్ కూడా ఇలా పెట్టారు వీళ్ళు. సో ఇక్కడ కిటికీ కూడా ఉంది చూడండి, మనకు గ్రిల్ ఉంది వెంటిలేషన్ కోసం. సో ఇటు సైడ్ టూ సైడ్స్ ఓపెన్ చేసుకున్నామంటే మనకైతే వెంటిలేషన్ చాలా బాగుంటుంది అనమాట. డే టైంలో లైటింగ్ కూడా అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి బెడ్రూమ్కి. అండ్ ఇక్కడ కూడా చిన్న ఒక లైటింగ్ సెటప్ చేసే రెండు పీపీ వర్క్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్లో చూసుకుంటే ఒక వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ఉంది. సో చూసుకోండి ఇది వెస్ట్రన్ బాత్రూమ్. సో మొత్తం చూపిస్తే బాగోదు, బాత్రూమ్ గలీజ్గా ఉంటుంది. అండ్ ఇదే బాత్రూమ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు బెడ్రూమ్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది వచ్చేసి కిడ్స్ అండి, చిన్నపిల్లల కోసం సపరేట్గా బెడ్రూమ్ ఇది. అండ్ వీళ్ళ కోసం ఒక వాష్రూమ్ కూడా ఉంది. చాలా పెద్దగా ఉందండి. ఏమైనా మన డ్రెస్సెస్ కానీ ఏమైనా బుక్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి ఇలా ఉంది. అండ్ ఏదైనా బొమ్మలు లేకపోతే ఇంకేదైనా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ పైన ఉంది మనకు. సో కబోర్డ్స్ ర్యాక్స్ మంచి డీసెంట్ కలర్ ఇచ్చారండి వీళ్ళైతే. ఎందుకంటే హెవీ కాకుండా మనకు మంచి డీసెంట్ కలర్ చాలా బాగున్నాయి ఇక్కడ కబోర్డ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనం పీపీ కూడా చూసుకోండి, మంచి కలరింగ్ ఇచ్చారు, లైట్ బ్లూ స్కై బ్లూ కలర్. సో ఇది వచ్చేసి నైట్ టైంలో మనం లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటాచ్ మనకు బాత్రూమ్ అయితే అటాచ్డ్ ఉందండి. సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి నార్మల్ మన ఇండియన్ టైప్ బాత్రూమ్ ఉంది. ఇంకా ఇక్కడ షవర్ కూడా ఉంది, మనకు షవర్ అవైలబుల్గా ఉంది. ఇంకొచ్చేసి ఈ రూమ్లో మనకు వెంటిలేషన్ గురించి మనం చూసుకుంటే మెయిన్ వచ్చేసి ఇక్కడే ఉందండి కిటికీ వెంటిలేషన్. చూసుకోండి మంచి గాలి అయితే వస్తుంది మనకు. సో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ రూమ్లో ఏం చేస్తారంటే వెంటిలేషన్ కోసం ప్రతి రూమ్లో ఒక గ్రిల్ అయితే పెట్టారు. సో మనకి ఇది ఓపెన్ చేసుకుంటే డే టైంలో లైటింగ్ అవసరం లేకుండా ఇది ఓపెన్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్లో మెయిన్ ఇక్కడ కింద ఒక చిన్న లైటింగ్ సెటప్ ఉంటుందండి. ఇది ఎందుకంటే మనం నైట్ టైం పడుకునేటప్పుడు ఇక్కడ లైటింగ్ చూసారా, ఇది నార్మల్ బెడ్రూమ్ మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని బ్లాక్ అయిపోయిన తర్వాత ఇదొక్క లైటింగ్లో మాత్రం మన రూమ్ అనేది రన్ అవుతుంది. సో భయపడకుండా ఒక లైట్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా, ఇది రూమ్ అండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకి ఇక్కడ స్విచ్చెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది, ఫ్యాన్ మొత్తం స్విచ్చెస్ ఉన్నాయి. ఇది రూమ్. ఇంకా రూమ్లోకి వెళ్దాం మనం నెక్స్ట్, సరేనా. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇది మన మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోండి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ కూడా పెట్టారు. సో చూసుకోండి. సో ఇదండి ఇక్కడ గ్రిల్, మంచి లైటింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బయటకు రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఒక అటాచ్ బాత్రూమ్ అయితే ఉంది. సో ఈ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఉంది. సో చూసుకోవచ్చు బాత్రూంలో అన్నీ కూడా ఉన్నాయండి. షవర్ ఉంది అండ్ పైప్స్ ఉన్నాయి, ట్యాప్స్ ఉన్నాయి, అన్నీ నీట్గా పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇదే రూమ్లో మనకు వచ్చేసి సపరేట్గా కబోర్డ్స్, ఇది మనకు బీరువా పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మనం మన వస్తువులు ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి కబోర్డ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ కూడా ఇచ్చారండి వీళ్ళు. సో వీళ్ళు ప్రతి ఒక్క ప్లేస్ని కూడా వదలలేదండి, ఒక ప్లేస్ని కూడా వదలకుండా అన్నిటి కూడా మంచి నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. పైన చూసుకోవచ్చు చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో మీరు ఏదైనా వస్తువులు పెద్ద పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో మంచి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇంకోటి వచ్చేసి పైన పియూపీ చూసుకోవచ్చు. పియూపీ లైటింగ్ కూడా చాలా బాగుంది, ఎల్లో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పర్పుల్. సో మనం నైట్ టైం వచ్చేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసుకున్నా ఖాళీ పియూపీ ఒకటి చాలండి. పియూపీ లైటింగ్ లో చాలా బాగుంటుంది బెడ్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదే రూమ్ లో ఇంకో పక్క కూడా కిటికీస్ ఉన్నాయి చూడండి. సో వెంటిలేషన్ కోసం వీళ్ళైతే మంచిగా కేర్ తీసుకున్నారు, నాకైతే బాగా నచ్చింది. సో చాలా బాగుంటుంది వెంటిలేషన్. సో ఇక్కడ కిటికీ అదొక కిటికీ, ఈ రెండు కిటికీస్ డోర్ ఓపెన్ చేసుకున్నారంటే మనకు డే టైంలో ఎటువంటి పవర్ అయితే యూజ్ అయితే అవ్వదు. సో సింపుల్ గా మనకు జీరో మనం యూజ్ చేసుకోవచ్చు పవర్ డే టైంలో ఈ రూమ్స్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏసీ కోసం కావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఏసీ కోసం ఆల్రెడీ వాళ్ళు పెట్టించేస్తారు. మనకు ఇక్కడ స్విచ్ ఉంది, డైరెక్ట్ మనం ఏసీ ఫిట్ చేసుకొని యూజ్ చేసుకోవడమే.
సో ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ చాలా బాగుంది, మొత్తం మంచి నీట్ మెయింటెనెన్స్ ఇచ్చారు. తక్కువ క్వాలిటీ కాకుండా మంచి హై క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీస్ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి ఇందాక బెడ్‌రూమ్‌లో చూసాం కదా ఒక లైట్, సేమ్ ఇలా ఇక్కడ కూడా చూడండి. ఇగో బెడ్‌రూమ్ లైట్ కింద మనకు బాగుంది లైటింగ్ అయితే. సో ప్రతి ఒక్కదండి ఈ రూమ్‌లో చెప్పుకోవడానికి చాలా బాగుంది. అండ్ డోర్స్‌లో చూసుకోవచ్చు మంచి అంటే హెవీ కలర్స్ కాకుండా వీళ్ళు బాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మనకొచ్చేసి ఇక్కడ కబోర్డ్స్ 2 ఒకటి చూడండి. ఇగో సో మనకేదైనా స్టోరేజ్ అవసరం లేదనుకుంటే, కొన్ని ఏవైనా యూజ్‌లెస్ థింగ్స్ ఉన్నాయనుకుంటే, ఇదే రూమ్ నుంచి మనకైతే సెపరేట్‌గా ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన స్పేస్‌ని వీళ్ళు ఇక్కడ కవర్ చేశారు. చాలా మంచి ప్లానింగ్ చేశారు వీళ్ళైతే. సో చూసారు కదండీ! ఇల్లు అయితే ఇలా ఉంది. ఇంకా బయటికెళ్ళి మనం దీని వాటర్ ట్యాప్స్ అండ్ వాషింగ్ ఏరియా అవన్నీ చూద్దాం. నాకైతే ఈ హౌస్‌లో బాగా నచ్చింది మెయిన్ కిచెన్ అండి. ఆ లుక్‌కే పడిపోవచ్చు. చాలా బాగుంది. సో లేడీస్‌కైతే కిచెన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది. చూసుకోండి ఇక లేడీస్‌కైతే. ఇక నెక్స్ట్ బయటికెళ్దాం. సో ఇదొచ్చేసి బయట అండి. మనం నార్మల్‌గా ఈవినింగ్ పూట కూర్చొని చైర్ ఏసుకున్నా గాని, ఒక మంచం ఏసుకొని కూర్చొని ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటి మనం మాట్లాడుకుంటూ కూర్చున్నా గూడా చాలా బావుంటుంది స్పేస్. అండ్ ఇక్కడొచ్చేసి మన ఇంటికొచ్చేసి పక్కనే చిన్న స్పేస్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి. అండ్ ఈ స్పేస్‌లో గూడా వీళ్ళు మంచిగా టైల్స్ ఏసారు. సో చూసుకోవచ్చు టైల్స్ అన్నీ గూడా చాలా బాగున్నాయి. నీట్ మెయింటెనెన్స్ చేశారు. అండ్ ప్లంబర్ వర్క్ కూడా చాలా బాగుంది, ప్లంబింగ్ వర్క్. సో ఇక్కడొచ్చేసి మనకు వాషింగ్ ఏరియా అండి. సో బట్టలు వాష్ చేసుకోవడానికి, లేకపోతే మనం డిషెస్ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకుంటే గాన మీకు స్విచ్ బోర్డ్ ఇక్కడే ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ స్విచ్ అనేది పెట్టారు. మళ్ళీ మనం సెపరేట్‌గా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం ముందుకొస్తే ఇది మన హౌస్‌కి బ్యాక్ సైడ్ కొంచెం స్పేస్ ఉంటుంది. సో చూసుకోవచ్చు. ఇవన్నీ మనం ఇందాక ఓపెన్ చేసిన డోర్స్ కదా! సో ఇంకొకటొచ్చేసి మనం పీయూపీ కూడా చూసుకోవచ్చండి పైన. వీళ్ళు బయట కూడా పీయూపీ చేపించారు. ఎందుకంటే వాళ్ళకంత మంచిగా ఇంటి మీద ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇక్కడొచ్చేసి స్విచ్ బోర్డ్ ఒకటి ఉంది బయట. బయట ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనం ఎలక్ట్రికల్ స్కూటీస్ గానీ, ఏదైనా గానీ బయట ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మనకు ఇక్కడ బెల్ కూడా ఉంది. సో బెల్ అయితే మనకు మళ్ళీ పెట్టియాల్సిన అవసరం లేదు. సో గేట్ దగ్గర నుంచి స్టెప్స్ ఉంటాయి మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో. ఈ స్టెప్స్ దగ్గర నుంచి కొంచెం ముందరకొస్తే మనకి ఇక్కడ మోటార్ చూడండి. వీళ్ళు బయట మోటార్ అయితే పెట్టేసారు. అండ్ సెపరేట్‌గా ఇక్కడ మీటర్ కూడా ఉంది. ఎటువంటి వర్క్ అయితే లేదండి ఎలక్ట్రికల్ వర్క్. సో మోటార్ స్విచెస్ అండ్ ఇక్కడొచ్చేసి సేమ్ ఇక్కడ కొన్ని స్విచెస్ ఇచ్చారు. అండ్ ఇలానే కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా కూడా ఉంది. చూడండి. ఇది మనకు వాషింగ్ మెషిన్ కోసం ప్రతి చోట వాటర్ అయితే కన్ఫర్మ్‌గా వస్తుందండి. అండ్ ఇక్కడ ఒక ట్యాప్ ఉంది. సో ప్రతి ట్యాప్‌లో కూడా వాటర్ అనేది కన్ఫర్మ్ వస్తుంది. ఇదొచ్చేసి మనము డిషెస్ గాని, లేకపోతే క్లాత్ వాష్ చేసుకోవడానికి ఇదొక ఏరియా. అదొక ఏరియా యూజ్ చేసుకోవచ్చు. పక్కనే ఇంకొంచెం చిన్న స్పేస్ ఉంది. బట్ ఇది వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ కింద మాత్రం స్పేస్ చాలా బాగుంది. అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా చాలా బాగుంది. వాటర్ కూడా చాలా వస్తుంది. సో ఈ వాటర్ ప్రాబ్లమ్ అయితే ఈ ఏరియాలో అయితే అస్సలు లేదండి. ఇంక మనం పైకెళ్దాం. రూఫ్‌కెళ్ళి పైన చూద్దాం. ఓకే. సో మనమైతే ఇప్పుడు పైకొచ్చేసాము. సో పైన మాత్రం స్పేస్ చాలా బాగుందండి. చూసుకోవచ్చు. అండ్ మనం బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఇవి కూడా పెట్టేసారు. అండ్ దీనికి జస్ట్ మనం తీగలు కట్టేసుకొని బట్టలు ఆరేసుకోవచ్చనమాట వాష్ చేసుకొని. అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది పైన. ఈవినింగ్ పూట బయట కూర్చొని మనం మామూలుగా ఈవినింగ్ టైమ్‌లో బెడ్డేసుకొని గాని, ఫ్రెండ్స్‌తో పాటు కూర్చొని, లేకపోతే రిలేటివ్స్ వస్తే ఎవరైనా గాని హ్యాపీగా పైనైతే చిల్ అవ్వచ్చు. అండ్ మనకొచ్చేసి చూడండి సెపరేట్‌గా వీళ్ళైతే ఇక్కడ చూడండి నాకు మన ఇంటికి సెపరేట్‌గా ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. ట్యాంక్ ఉంది. సో మంచి ప్లంబింగ్ వర్క్ అయితే వీళ్ళు బాగా చేపించారండి. ఎక్కడ కూడా లీక్ అవ్వడం గాని, లేకపోతే తక్కువ క్వాలిటీ గాని అలా ఏం లేదు. మంచి క్వాలిటీ యూజ్ చేశారు ప్లంబింగ్‌లో కూడా. సో నాకైతే పైన స్పేస్ చాలా బాగా నచ్చింది. మనకు రిలేటివ్స్ ఎక్కువ ఎవరైనా వచ్చినా గాని, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా పైనే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పేస్ రెడీ. ఇక్కడ ఒక ఫంక్షన్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక స్టేజ్ పెట్టేసి ఇలా చిన్న బర్త్‌డే పార్టీస్ కానీ, ఏదైనా శ్రీమంతం గాని ఇలాంటి చిన్న ఫంక్షన్స్ అయితే మన ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా స్పేస్ ఉంది కాబట్టి మీకు బయట ఫంక్షన్ హాల్‌తో అవసరం లేదు. ఇంక మనం కిందకెళ్దాము. కిందకెళ్ళిన తర్వాత ఈ టోటల్ హౌస్ ఎంత ఉంది? దీనికి కాస్ట్ ఎంత? మనకు రోడ్ ఎంత సైజ్ ఉంది? ఇవన్నీ కూడా మీకు చెప్తాము. ఇంక మనమైతే కిందకెళ్దాం. ఓకే. ఇక్కడొచ్చేసి మెయిన్ మనకు ఇంకోటి వీళ్ళు మంచిగా ఏది పెట్టారంటే ఇక్కడ చూడండి. మన గేట్స్‌కొచ్చేసి లైటింగ్ ఉంది. అండ్ లైటింగ్ వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ ఒకటే కాదండి. ఇక్కడ దీనికి సంబంధించిన ఒక స్విచ్ ఉంది చూడండి. ఇది మనం ఆన్ ఆఫ్ చేసిన ప్రతిసారి కలర్ అయితే చేంజ్ అవుతుంది. అక్కడ చూడండి. సో ఇప్పుడొచ్చేసి మనకు బ్లూ ఉంది కదా! రెడ్. సో ఇలా కలర్స్ అనేవి మనకి ఎక్స్‌చేంజ్ అవుతా ఉంటాయి. గ్రీన్. సో ఇదొక స్పెషాలిటీ అండి. నైట్ టైమ్ ఒకటే లైటింగ్ పెట్టుకోకుండా మంచిగా పెట్టారు వీళ్ళు గేట్‌కి. ఈ లైటింగ్ చాలా బాగుంది. రెగ్యులర్‌గా కాకుండా వీళ్ళు డిఫరెంట్‌గా పెట్టారు. అండ్ ఇందులో ఒక పక్షి సింబల్ కూడా ఉంది లోపల. సో ఈగిల్. సో చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ ఇంట్లో. అండ్ ఇంకొచ్చేసి మనం బయటికెళ్ళిపోయి కార్ పార్కింగ్ చూసుకుంటే సో ఇది గైస్ మనకొచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట బయట. అండ్ ఇదొచ్చేసి 30 ఫీట్స్ రోడ్ అండి. సో కార్ పార్కింగ్‌కి మంచిగా స్పేస్ ఉంది. సో చూసుకోవచ్చు. అండ్ మెయిన్ రోడ్ కూడా ఇది కొద్ది రోజులు ఉంటే ఇక్కడ వర్కింగ్ కూడా స్టార్ట్ అయింది. సో కొద్ది రోజుల్లో రోడ్ కూడా వేస్తారు.
సో మట్టి రోడ్ అని చెప్పేసి మీరు దీన్ని తక్కువ చేయకండి. అండ్ ఇక్కడ చూడండి మనకు కార్ స్పేస్ కదా, కార్ పార్కింగ్‌కి చాలా బాగుంది. అండ్ హౌస్ లుక్ చూసుకుంటే బయట నుంచి చూడండి. సో హౌస్ అయితే బయట నుంచి చాలా బాగుందండి. ఎటువంటి అన్‌కట్ ఫినిషింగ్ గాని లేకపోతే ఎటువంటి పెయింటింగ్ వర్క్ గలీజ్‌గా గాని ఏది లేదు. సో చాలా బాగుంది హౌస్ అయితే. వెయిట్ మీకు డోర్స్ క్లోజ్ చేసి టోటల్ హౌస్ చూపిస్తాను. సో టోటల్‌గా చూసుకుంటే హౌస్ చూసుకోండి. చాలా మంచి ఫినిషింగ్‌తో, లైటింగ్‌తో అండ్ పెయింటింగ్ నంబర్ 1 క్వాలిటీతో చాలా బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళైతే. సో చాలా బాగుంది హౌస్ అయితే. సో ఈస్ట్ ఫేసింగ్‌లో ఈ హౌస్ అయితే మనకు చాలా బాగుంది. ఎవరైనా మనకు పీస్‌ఫుల్‌గా ఉండాలి, ఎవరితో డిస్టర్బెన్స్ అవసరం లేదు, ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఈ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది హౌస్ అయితే. ఓకే. సో ఇంక ఈ హౌస్ ఎంత మనకు రేట్ చెప్పారు, ఇది ఎంత డిస్టెన్స్ ఉంది అండ్ వీటి టోటల్ మెజర్‌మెంట్స్ మీకైతే చెప్తాము. ఇది ఎంత సేల్ అవుతుంది, మీకు ఎంత వరకు లోన్ అమౌంట్ అవుతుంది, అవన్నీ కూడా మీకైతే లోపలికెళ్ళి డిస్కస్ చేద్దాం. ఓకే. సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి ఫైనల్‌గా మెయిన్ మనకు కావాల్సింది ఏంటి? ఈ హౌస్ ఎంత పడింది? మనకెంత వస్తుంది? అండ్ దీని ల్యాండ్ ఎంత ఉందనేది మీకు ఇంపార్టెంట్ కదా డీటెయిల్స్. సో అదైతే చెప్తున్నాను. సో ఈ హౌస్ వచ్చేసి 26/50 అండి. టోటల్ 2.96 ఉంది. సారీ 2.98 అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకొచ్చేసి 68 లాక్స్ చెప్తున్నారండి. 68,00,000. సో ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి. కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ మీకొచ్చేసి ఎక్కువ చెప్పొచ్చండి. మేము 70 లాక్స్ అని చెప్పేసి ఈ హౌస్ మీకు తక్కువకి ఇప్పిస్తామని చెప్పేసి 68 లాక్స్‌లో ఓకే ఇప్పియొచ్చు. కానీ మేము 68 లాక్స్ అనేది వాళ్ళు చెప్పిన రేట్ మాకు. సో అదే రేట్ మీకైతే చెప్తున్నాము. సో 1 మినిట్‌లో మీకు వీడియో చూపించేసి ఇదే హౌస్ అని చెప్పడం అంత కరెక్ట్ అయితే కాదు నాకు తెలిసి. ఎందుకంటే మీకు డ్రీమ్ హౌస్ అనేది చాలా మందికి హోప్ ఉంటుంది. టోటల్ హౌస్ చూసిన తర్వాత మనకు ఫోటోస్ మేము మీకు మోసం చేయాలనుకుంటే ఫోటోస్ సెండ్ చేసి చూసుకోండి ఇదే హౌస్ అని చెప్పేసి మీకు చూపియొచ్చు. బట్ అలా కాకుండా మేము టోటల్‌గా వీడియో చూపించేసాం మీకు. ఎందుకంటే ఈ హౌస్ ఎక్కడ ఏముంది, ఎలా ఉంది అనేది మీకు క్లియర్ కట్‌గా అర్థం కావాలంటే మీరు చూస్తేనే అర్థమవుతుంది. సో మీకు అర్థమైందా? సో ఈ హౌస్ వచ్చేసి మీకు మళ్ళీ చెప్తున్నానండి. సో ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో 26/50 అండి. అంటే మనకెంతొస్తుంది 2.98 సెంట్స్ అండ్ 68 లాక్స్ వీళ్ళు చెప్పిన ప్రైసు. సో లైట్‌గా నెగోషియబుల్ అయితే ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు గాన ఈ హౌస్‌ని మేము ఎటువంటి ల్యాండ్ లిటిగేషన్స్ గాని, ఎటువంటి ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ గాని ఇవేవి లేవండి. సో మీ ఓనర్‌తో మేము మొత్తం కనుక్కొని డీటెయిల్స్ అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే మీకైతే వీడియో పెడుతున్నాము. ఏదో వీడియో చేసి పెట్టేసి మీకు అంటగట్టాలనైతే మా మైండ్‌లో అయితే కాదండి. సో మేము హానెస్ట్‌గా, ట్రూగా ఇది మీకు మంచి హౌస్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. ఓకే. సో ఏదైనా మీకేమైనా డౌట్ ఉందంటే మాకు కింద కామెంట్‌లో చెప్పండి. మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నాయి? లేదా మీకు ఎలాంటి హౌసెస్ కావాలని మీరు అనుకుంటే మాకైతే కింద కామెంట్‌లో చెప్పండి. మేమైతే అలాంటి హౌసెస్ మీకు చూపిస్తాము. అండ్ ఏదైనా డౌట్ ఉందంటే మీకు క్లియర్ చేస్తాము. సో మా కాంటాక్ట్ నంబర్ కింద ఇస్తాను చూడండి. అండ్ మా డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేకపోతే డైరెక్ట్ మా మొబైల్ నంబర్ పెడతామండి. మీరు మాకు కాంటాక్ట్ చేశారనుకో మీకు మీ ఓనర్ దగ్గర ఈ హౌస్‌ని మీకు తీసుకొచ్చి చూపిచ్చి అండ్ మీకు కావాలనుకుంటే మీరు మాకు 68 లాక్స్ ఎక్కువ అని మీరు ఫీల్ అయితే దీనికి లోన్ కూడా వస్తుందండి. ఆ లోన్ అనేది మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకండి. మీకున్న సిబిల్ స్కోర్‌ని బట్టి ఈ హౌస్‌కైతే లోన్ వస్తుంది. సో 68 లాక్స్ మేము ఒకేసారి పెట్టాలనా అంత మనీ మా దగ్గర ఉందా అని మీరైతే ఫీల్ అవ్వకండి. దీనికి అప్ టు 50 లాక్స్ వరకైతే లోన్ అయితే వస్తుంది. సో 50 లాక్స్ లోన్ అంటే 68 లాక్స్ అన్నారు. సో మీకు మాక్సిమం ఇంకొక 18 లాక్స్ అంతే. సో మీరు 18 లాక్స్‌లో ఈ హౌస్‌ని బై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మీరు లోన్‌లో దీన్ని కొనుక్కోవచ్చు. ఇల్లు మాత్రం చాలా బాగుంది. మిస్ అయితే అవ్వద్దండి. సో లేడీస్‌కి అయితే కిచెన్ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా కిడ్స్ కోసం అండ్ ఫ్యామిలీస్ కోసం రూమ్స్, మన బాత్రూమ్‌లు గాని ఏదైనా గాని చాలా బాగుందండి. సో ఎటువంటి పొల్యూషన్ మనకు నార్మల్‌గా బయట పొల్యూషన్‌లో ఉండి ఆ సౌండ్స్ అవన్నీ వద్దనుకుంటే ఈ హౌస్‌ని బై చేసుకోండి. ఎటువంటి ఖర్చు కూడా అవసరం లేదండి. రూ. 1 కూడా అవసరం లేకుండా ఈ హౌస్‌లోకి మీరైతే వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ అయితే లేదు. ఓకే. మెయిన్ వచ్చేసి ఈ హౌస్ రీసెంట్‌గా కన్‌స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ 2 మంత్స్ అవుతుందంతే ఈ హౌస్ కన్‌స్ట్రక్షన్ వర్క్ అయిపోయి. మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోకండి. పాత ఇల్లు పెయింటింగ్ ఏసి అమ్మేస్తున్నారని చెప్పేసి అలాంటి డౌట్ ఏమి లేదండి. మీకు అలా డౌట్ ఉంటే కింద మా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. మీరు మాకు కాంటాక్ట్ చేయండి. మేము తీసుకొచ్చి టోటల్‌గా మీకైతే ఈ హౌస్ చూపిస్తాము. సో ఇంతే అండి ఈ వీడియో. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే కొంచెం మా ఛానెల్‌ని కొంచెం లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఓన్ హౌస్ మీకు కావాలి. మేము కూడా ఒక ఓన్ హౌస్ కొనుక్కోవాలి తక్కువ బడ్జెట్‌లో అని మీరు అనుకుంటే మా ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి, మా ఛానెల్‌ని కొంచెం ఫాలో చేసి మాకైతే సపోర్ట్ ఇవ్వండి. లేదు మీ రిలేటివ్స్‌లో ఎవరైనా మీ ఫ్రెండ్స్‌లో గాని కొత్త హౌస్ కొనాలనుకుంటున్నారు. ఇలా ఇంత బడ్జెట్‌లో ఉన్నారు అని అనుకుంటే మా ఛానెల్‌ని మీరు ఫాలో అవ్వండి. మీకు తక్కువ బడ్జెట్‌లో మంచి హౌసెస్ ఇప్పిస్తాము. సో మేము పెట్టిన మనీ అనేది మీకు డైరెక్ట్‌గా అదే మనీకైతే ఇప్పించము. కొంచెం తగ్గించి చూస్తాము. అవసరమైతే మీకు లోన్ ఇప్పించే దగ్గర కూడా మేమైతే హెల్ప్ చేస్తామండి. ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దండి. మీకైతే మేము లోన్ విషయంలో గాని, ఇల్లు చూపించే దగ్గర గాని, మంచి హౌస్ మీకు ఇప్పించడంలో గాని ప్రతి దాంట్లో మా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకైతే మేము మంచి హౌస్ అయితే ఇస్తామండి. సో మీకు గాని నచ్చినట్టయితే ఈ వీడియోకి కొంచెం లైక్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి
నెక్స్ట్ మంచి మంచి హౌసెస్ మీకు త్వరగా రావాలంటే నోటిఫికేషన్ మా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు అయితే ఎండ్ చేద్దామండి, ఇంకా ఎక్కువ అయిపోద్ది ల్యాగ్. సో ఇక్కడ దాకా వీడియో ఎండ్ చేసేద్దాము. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. మా డ్రీమ్ హౌస్ ఛానల్ ఈ పేరు మాత్రం మర్చిపోదండి, డ్రీమ్ హౌస్. ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ అనేది ఒక టార్గెట్ ఉంటుంది. సో అందుకే అండి ఈ డ్రీమ్ హౌస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ టైం వచ్చే మంచి మంచి హౌసెస్ని వీడియోస్ని త్వరగా చూసి, అంటే మీరు ఎందుకు మేము సబ్స్క్రైబ్ చేయమంటున్నామంటే నెక్స్ట్ టైం మేము ఏదైనా ఇల్లు పెట్టామనుకో మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తాయి కదా, మీరు బై చేసినప్పుడు బాగుంటుంది. లేదు మేము లేట్గా చూసారనుకో మీరు వీడియోస్, ఏమవుతుంది హౌస్ సేల్ అయిపోయిన తర్వాత మీరు చూసి మేము ఆల్రెడీ కాల్ చేసాం కదా మీరు మాకు చెప్పలేదు అని ఇలా మీరు అనుకోవచ్చండి. అలా అనుకోకుండా ఉండాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పక్కన ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీరు ఈ వీడియో మీరు చూసి మా కాంటాక్ట్ చేసినప్పుడు మీకు మంచి హౌస్ తక్కువ రేట్లో దొరుకుతుంది. సో అందుకోసం చెప్తున్నామండి, ఇంకేం లేదు, మా సెల్ఫిష్ అయితే కాదండి. సో మీకే ఛాన్స్ మిస్ అవ్వకూడదని అయితే చెప్తున్నాము. సో ఇదే అండి ఈ వీడియో. ఇక్కడ దాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్లో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బై.